అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యేల సవాళ్లపై చర్చకు సిద్ధమైన తోపుదుర్తి టీడీపీ నేతలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా అడ్డుకుని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తోపుదుర్తికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తోపుదుర్తిని చంపాలని పరిటాల సునీత, శ్రీరామ్ ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రైట్, అనంతపురంలో ఈ హై టెన్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది అక్కడ? సవాళ్లు విసిరి ముట్టడించాలి అని చెప్పిన టీడీపీ నేతలను వదిలి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అరే, టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి కిందటే అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తన స్వగృహానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అదేవిధంగా పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా తన గన్మ్యాన్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సింగనమల వద్ద ఒక టిప్పర్ తన కారును ఢీకొనబోయింది. దీనిపైన విచారణ చేయాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో దీనికి స్పష్టమైన సమాధానం చెప్పని టీడీపీ ప్రభుత్వ పెద్దలు దళిత సమాజ వర్గానికి సంబంధించిన ఎంఎస్ రాజుని తెరపైకి తీసుకొని వచ్చారు. ఆయనతో అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి కూడా సమాధానం చెప్తానని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెళ్తుండగా అరెస్టు చేసి ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది.